ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలను మరింత పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో సదరు శాఖల ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి ప్రగతి పనులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థలు చేపట్టే ప్రతి అభివృద్ధి పని పారదర్శకంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, రోడ్ల ప్రస్తుత పరిస్థితిని ప్రజలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నేరుగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో అత్యంత పారదర్శకంగా పనులు వసూలు చేసిందని పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదే రీతిలో సమిష్టి కృషిని కొనసాగిస్తూ గ్రామ పంచాయతీలు తమ స్వయం సమృద్ధి కోసం ఆదాయ వనరులను మరింత పెంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే స్వామిత్వ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ, సర్వే శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాల విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల 1లోనే స్వచ్ఛ రథాల ద్వారా 18.86 లక్షల కేజీల పొడి చెత్తను సేకరించామని, ఆ వ్యర్థాల విలువ దాదాపు 3 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లేలా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రీన్ షాప్ విధానాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించి పరిశుభ్రతపై అవగాహన పెంచాలన్నారు.